కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవలే ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కవలే యుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. ఎట్లాగా? యెహోవా యందు భయభక్తులు గలవారు ఇట్లాగా ఆశీర్వదించబడుదురు. ఎట్లా? నీ లోగిట నీ భార్య ఫస్ట్ ఫలిస్తుంది, తర్వాత ఆ ఫలింపు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె విస్తరించెదరు. ఒలీవ మొక్క విస్తారంగా ఉంటుంది. అది సహజంగా ఈరోజు మనం కొన్ని చెట్ల గురించి కూడా మనం చదువుకొని మనం తెలుసుకున్నట్లయితే, మొదలు ఏడు ఉంటుంది, దాని కొమ్మలు ఆమడ దూరం ఉంటాయి. తీగ ఇక్కడ ఉంటుంది, అదేమో అక్కడ ఉంటుంది అల్లుకొని. చూడండి, కాకర చెట్టు, సొర చెట్టు, ఇంకా దొండ చెట్టు, కొన్ని తీగ చెట్లను మనం గమనించినట్లయితే తీగలు ఎక్కడున్నాయో దాని మొదలు ఎక్కడుందో మనకు కనపడదు. విస్తారంగా ఉంటాయి తీగలు, ఎక్కడుందో మనం గమనించలేం. కానీ మొదలు మాత్రమే ఉంటుంది, తీగలు మాత్రము ఇల్లంతా చుట్టుకుంటుంది, దడంతా చుట్టుకుంటుంది, కంపంతా చుట్టుకుంటుంది, ఇదంతా చుట్టుకుంటుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, తీగి లాగితే చెప్పాలి, తీగి లాగితే డొంక గదిలింది అని. భయభక్తులు కలిగినటువంటి కుటుంబీకులు ఎలా ఉంటారంటే విస్తారముగా ఉంటారు. మనవళ్ళు, కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాన్లు, కొడుకు బిడ్డలు, కూతురు బిడ్డలు, మనవరాలు బిడ్డలు, మనవడి బిడ్డలు, ఆ ఇల్లంతా కూడా విస్తారంగా ఉండి, విస్తారంగా ఆ ఇల్లంతా కూడా జనసమూహంతో నిండి ఉండేను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది. యెహోవా యందు భయము భక్తి లేకపోతే నీ లోగిట నీ భార్య ఫలించదు. ఈరోజు మనం ఫలించకపోతే ఏమైపోతామంటే బారిపోతాం. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే నీ లోగిటి నీ భార్య ఫలిస్తుంది. ఇక్కడైనా కీర్తనకారుడైన దావీదు అంటున్న మాట ఇది. ద్రాక్ష చూసారా మీరు ఎప్పుడైనా? చూడలేదంటారా? చూడలా? వందనాలైనా చూశారు కదా, ఎట్టుంటుంది అది? ఇక్కడి నుంచి ఆడదాకా అల్లుకుంటుంది, ఎంతెంత గుత్తులుగా కాస్తుంది. ఒకటి రెండు కాయలు ఉంటాయా దానికి? ఎన్ని ఉంటాయి? ఒక గుత్తుకే చాలా కాయలు ఉంటాయి. ఆ పదాన్ని, ఆ చెట్టుని పెట్టాడు అక్కడ. ఎందుకంటే ఈరోజు మనం ద్రాక్ష చెట్టులను చూసినట్లయితే చెట్టు ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు ద్రాక్షాలు కూడా గుత్తులుగా వేలాడతాయి. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్రాక్షవల్లి మొదలైతే మనం తీగులమై ఉండాలా. మొదలెవరో యేసయ్య అయితే మనం తీగులమై ఉండాలా. అంటే ఆయనలో వచ్చిన మనము ఫలించాలి, ఫలములను అందించాలి, వృద్ధి చెందాలి, ఫలిస్తున్నటువంటి వారిగా ఉండాలి. ఫలిస్తున్నావా లేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా చెప్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బారిపోతున్నట్లుగా చూస్తున్నాం. కారణం యెహోవా యందలి భయభక్తి లేకపోవడమేనా? కారణము ఇంకేదైనా ఉంటుందా? బారిన జీవితాలు ఫలించాలంటే యెహోవా యందలి భయభక్తి కలిగి ఉండాలి.
భయము భక్తి ఎట్లాగా ఆశీర్వాదాలను తీసుకొస్తాయి? ఒక డౌట్ ఉండొచ్చు, ఒక సందేహం ఉండొచ్చు మీకు. దేవునికి భయపడితే ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? దేవుడికి భయపడితే మనం దీవించబడతామా? దేవుడికి భయపడితే మనకి అన్నీ కలిసి వచ్చేస్తాయా అనే ఒక డౌట్స్ మీకు ఉండొచ్చు. సో మీకు నేను దాన్ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు తండ్రికి భయపడని కుమారుడు ఎలా ఉంటాడు చెప్పాలి. తల్లికి భయపడని కుమారుడు ఎట్లా ఉంటాడు చెప్పాలా? చెప్పండి, మీరు చెప్పండి. తండ్రికి భయపడని కుమారుడు ఎట్లా ఉంటాడు? ఒకటి. రెండోది, తర్వాత చెప్పాలా? తాగతాడు, వ్యభిచారం కలిగి ఉంటాడు, ఈ లోకములో ఉన్న పాపమంతా చేస్తాడు, నాశనానికి గురవుతాడు. తండ్రికి భయపడే కుమారుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, తండ్రికి భయపడ్డాడు అనుకో, ధూమపానం మద్యపానం జోలికి పోడు. తండ్రికి భయపడ్డాడు అనుకో, చెడు సావాసములు చేయడు. తండ్రికి భయపడ్డాడంటే ఇంటి పట్టనుంటాడు. తండ్రికి భయపడ్డాడంటే తన పని తను చేసుకొని సమయానికి ఇంట్లో ఉంటాడు. తండ్రికి భయపడ్డాడంటే తండ్రిని బాగా ప్రేమిస్తాడు. తండ్రికి భయపడ్డాడంటే తల్లిని గౌరవిస్తాడు. తండ్రికి భయపడుతున్నాడంటే అన్న చెల్లి సహోదరులు ఐక్యతను కలిగి ఉంటారు. ఇందు పట్ల దేవుడి యొక్క ఆశీర్వాదాలు తన మీదకి వస్తాయి. ఎట్లా అంటే దేవుడు అంటాడు, మొదట నీ తల్లిని, మొదట నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు ఏ దేశములో ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరిని? తండ్రికి లోబడితే ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవుడి యొక్క ఆశీస్సులు పొందుకుంటావు, దేవుడి యొక్క కృప పొందుకుంటావు. దేవుడి యొక్క ఆశీర్వాదమును, దేవుడి కృపా దయా నువ్వు సంపాదించుకున్నావంటే నువ్వు తలగా ఉంటావు. తండ్రి నేర్పిస్తున్నాడు? భయము భక్తి మంచి మర్యాద నేర్పిస్తున్నాడు. నేర్చుకున్నావంటే చుట్టుపక్కల ఒక మంచి పేరు వస్తుంది నీకు. ఇది శరీర సంబంధమైన తండ్రి ఆలోచన. ఇదిగో నేను ఆత్మీయ తండ్రిని. శరీరమైన తండ్రులు మిమ్మల్ని శారీరరీతిగా మిమ్మల్ని శిక్షిస్తున్నారు, కానీ నేను ఆత్మ తండ్రి గనుక నేను ఆత్మలో నేను శిక్షిస్తున్నాను, ఆత్మక్రియలలో శిక్షిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఈ తండ్రికి లోబడ్డావంటే ప్రార్థన పరుడుగా ఉంటావు. ఈ తండ్రికి లోబడ్డావంటే ప్రయోజకుడిగా ఉంటావు. ఈ తండ్రికి లోబడ్డావంటే మంచి పరిచారకుడిగా ఉంటావు. ఈ తండ్రికి లోబడ్డావంటే దేవుడికి ఇష్టడుగా ఉంటావు. ఈ తండ్రికి లోబడ్డావంటే వెలిగించబడుతున్న దీపు స్తంభం మీద వెలిగించబడి చీకటిలో నడిచే జనులకు వెలిగినిచ్చే పెన్నిదినై దీపమునై ఉంటావు. నేను ఈ తండ్రికి భయపడను, ఆ తండ్రికి భయపడను అన్నావంటే నీ జీవితము అంధకారం అయిపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏ భయము? పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడేమో, ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ నన్ను విడిచి వెళ్ళిపోతాదేమో, చీకటి నన్ను కమ్ముకుంటాదేమో, కడలి నన్ను అలుముకుంటాయేమో అనే భయము నీలో ఉంటే భక్తి పెరుగుతుంది. ఆ భక్తిలో నీవు శబ్దిక్ మిషాక్ అబిదుగోలు వలె ఉంటావు, దానియేలు వలె ఉంటావు, మోషే యెహోషువ వలె ఉంటావు, ఏలియా ఎలీషా వలె ఉంటావు. భయము లేకపోతే భక్తి రాదు. ప్రియులారా గమనించండి, దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడుదురు అంటున్న వాక్యం. అక్కడ దేవునిలో భయము భక్తి కలిగి ఉంటే క్రమంగా మందిరానికి వస్తా,
క్రమంగా కూటాలకు హాజరవుతూ, క్రమంగా దేవునిని వెంబడిస్తా, క్రమంగా ప్రతిదానికి నువ్వు హాజరవుతుంటే నీకు అవసరమైనది ఏదో దేవునికి తెలుసు. నీకు ఇబ్బందులు ఏవో, నీ అవసరాలేవో, నీ అక్కర్తలేవో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు మత్తయి సువార్తలో, మొదట మీరు నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకేం కావాలో నేను ఇస్తాను. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ఏం అవసరమై ఉన్నది నీకు? నీ అవసరాలన్నీ కూడా ఆయనకి తెలుసు. నీ అక్కర్తలు ఆయనకి తెలుసు. నీకున్న ఆర్థిక పరిస్థితులు దేవుడికి తెలుసు. నీకున్న అప్పులు తెలుసు. నీకున్న రోగాలు తెలుసు. నీకున్న శ్రమలు ఆయనకి తెలుసు. ఎందుకనగా ఆయన చూచుచున్న దేవుడు కనుక. ఏ దేవుడైనా ఏ దేవుడైనా ఏ దేవుడైనా చూచుచున్న దేవుడు. దేవుడు అంటున్నాడు, ఈ అవసరాలన్నీ మీకు తెలుసు. మీ అవసరాలన్నీ మీకు అవసరమై ఉన్నదని నాకు తెలుసు. మీరేం చేస్తారంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, మీకేం కావాలో. ఆయన దేవుడి కంటే మనకే తెలుసు అనుకుంటున్నాం ఈరోజు మనం. అటమంటే జ్ఞానులుగా ఉన్నాం తెలుసు మనం. ఆయనకేం తెలుసు అయ్యా? ఎవరికే? మాకు తెలుసు కష్టాలు అంట. ఆయన ఏమివ్వగలడు చెప్పండి? ఏమివ్వగలడు చెప్పండి? యేసయ్యా ఏమి ఇవ్వలేడు. ఆయన ఇవ్వలేడు. నువ్వు అన్నావు కాబట్టి ఇవ్వలేడు. యేసయ్యా నువ్వు నన్ను దీవిస్తే మందిరానికి వస్తలేక రా, నన్ను అనుకో రాబాక అంటాడు. ఏమంటాడు? రాబాక, గెట్ అవుట్స్. యేసయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇదిగో నేను నీకు ప్రార్థన చేయను, ఇది నాకు అవసరం తీరిస్తేనే ప్రార్థన చేస్తా, చేయను అనుకో, చేయబాకరా అంటాడు. నువ్వు నన్ను బలపరిచి నా అవసరాలు తీర్చి, నా కష్టాలు తీర్చి, నా శ్రమలు తీరిస్తేనే కానీ నేను నిన్ను నమ్ముకోను. లేదనుకో బైబిల్ ఎత్తుకుపోయి మందిలో ఇచ్చేస్తాను, ఇంకా నీ జోలి కూడా రాను, పో. ఆయన కొట్టాడు అనుకో కాగాని హల్లెలూయా. దేవుడితో అట్లా కాదు మనం అడగాల్సింది. దేవుడితో అలా కాదు అడగాల్సింది. నువ్వు కాక నాకెవరు లేరయ్యా, ఉన్నా అందరూ ఉన్నా అనాథని, చెప్పుకోవడానికి వినేవారు లేరు, తలవాల్చుకోవడానికి నీడలేదు, కూర్చోడానికి కుదురుపాటు లేదు నా జీవితంలో. ఈ కడలి తీరములో తెలుసో తెలియకో మళ్ళా పట్టబడ్డాను. యోసేపు వలె ఐగుప్తుకి పట్టబడినట్లుగా మళ్ళా పట్టబడ్డాను. ఈ ఏటగాడి ఉరిలో చిక్కుకున్నాను మరలా. ఆకాశమందు నీవు కాక ఈ లోకములో నాకెవరు లేరయ్యా దేవా. నా తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, తమ్ముడున్నా, స్నేహితులున్నా, అక్కున్నా, చెల్లున్నా, బంధువున్నా, బాంధత్వులున్నా, రక్త సంబంధాలు ఉన్నా, అందరూ ఉన్నా సున్నా. నీవుంటే 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 నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రతిరోజు అడుగుతుంటాను దేవుణ్ణి, దేవా నా గురించి నేను మంచోడని చెప్పేవారు నాకు వెనక ఎవరో లేరయ్యా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, శత్రువులు పైబడిన, భయంకరమైన జబ్బులు వచ్చినా నన్ను ఆదరించేవారు, ఆదుకునే వాళ్ళు లేరు ప్రభువా.
ఆత్మీయ యాత్రలో ఆత్మీయ అవసరాలు తీర్చేవారు కూడా లేరు ప్రభు. అయినా నీ పని చేయక నేను ఉండలేను. ఇద్దరున్నా చాలు, నేను వాక్యం చెప్పాలి, చెప్తాను. ముగ్గురున్నా చాలయ్యా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇక్కడ చేరి వాక్యం చెప్తూనే ఉంటాను. ఎన్ని గాలి, సుడిగాలి, జోరు వర్షమైనా, పెను తుఫానులే నా మీద లేచినా, ఏది ఏమైనా సరే ఒక్కరొచ్చి కూర్చున్నా కూడా నిలబడి వాక్యం చెప్తానయ్యా నేను. ఎందుకంటే ఇది నా బాధ్యత. శనివారం అనుకుంటాను, ఆదివారం నీ చిత్తం. ఎంతమంది రావాలనేది నీ చిత్తం. ఆదివారం రోజు మీరు ఎంతమందిని ఏర్పాటు చేస్తున్నారు అనేది నీ చిత్తం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వాళ్ళు వెళ్తున్నారు, మందిరమేమో సమృద్ధిగానే ఉంటా ఉంది. ఏదైనా సరే దేవుడి మీద భారం పెడతాను, నువ్వు ఇచ్చేది నాకు రూపాయి అయినా సరే. ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలు నేను ఏ పనికి పోకుండా ఆకాశ పక్షులాగా పోషింపబడుతున్నప్పుడు, ఈ మధ్య కాలంలో కఠిన పరిస్థితులు సంభవించినప్పుడు ఒక మాట అడిగాను దేవుడిని. 10వ భాగాలు లేవు, అది లేదు, ఇది లేదు, నేను ఎలా బతకాలి, నేను ఎలా జీవించాలి అని మాత్రం నేను అడగను. కానీ చేయుటకు శక్తి ఇచ్చావు. ఒక్క పని ఆధారంగా నువ్వు నాకు కానీ ఇస్తే, కష్టపడైన పనే లేకపోతే బ్రతుకే కష్టమైపోతుంది కదయ్యా జీవితం. నీవు నన్ను పోషించమని నేను చెప్పలేదు. నేను కూర్చుంటాను, నువ్వు అనేకులను తీసుకొచ్చి డబ్బు తీసుకోరా అని నేను చెప్పను. కానీ నీ చిత్తం, నీ ప్రణాళిక ఇలా ఉండాలనేది ఉంటే ఉండనివ్వండి, జరగనివ్వండి. ఇదే నీ చిత్తం అయితే కానివ్వండి. కానీ బ్రతకడానికి మాత్రం జీవనాధారం చెప్పించండి అయ్యా. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఫీవర్ వచ్చినా, వామిటింగ్ వచ్చినా ఆదుకోవడానికి, ఆదరించడానికి నా అన్న వాళ్ళు కూడా తోడు లేరు కదయ్యా. జీవనాధారం ఉంటే అవి కొన్ని పనికి వస్తాయి. హాస్పిటల్కి, రోగాలకి, జబ్బులకి సహాయం చేయండి అయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు ఎట్లా అన్నారు, మీరు పనికి వెళ్తున్నారా? నా దేవుని చిత్తం మీద అయి ఉన్నదే నేను వెళ్తున్నా. ఏంది? నా దేవుని చిత్తం మీద అయి ఉన్నదే నేను వెళ్తున్నా. యోబు గ్రంథంలో మొదటగా మనం చూసినట్లయితే, ఉజ్జు దేశములో ఆయన వంటి ధనవంతుడు లేడు, ఆయన వంటి శ్రీమంతుడు లేడు. ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని పశువులు, ఎంతమంది పనికత్తులు, ఎన్ని ఒంటిలు, ఎన్ని ఆడగాడిదలు, ఎన్ని మగగాడిదలు, ఆడ లెక్క ఒకటి ఉంది, చూసుకోండి మీరు. అక్కడ లెక్క ఉంటుంది. ఒకరోజు అన్నీ పోయినాయి ఆయనకి, అన్నీ పోయినాయి. లాస్ట్కి ఇల్లు కూడా పోయింది, రోడ్డు మీద పడ్డాడు అని ఆయన ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించలేదు. కానీ దేవా, నీ చిత్తములో నేను ఎలా ఉండాలని నువ్వు అనుకుంటే అనుభవించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. పొర్రపాటు కూడా ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్న అయినాను నిన్ను నేను అడగను. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఆయన ఎదుటే నిలబడి ఉండాలి మనం. ఎవరెదుట చెప్పాలి గట్టిగా. దేవుడి ఎదుటే నిలబడి ఉండాలి. కొట్టని, తిట్టని, కరువులు కమ్ముకొని, అలలే విసిరి కొట్టని ఈ లోకమనే సముద్రంలో నీ విశ్వాస నావా అలల తాకిడికి బద్దలైపోని యేసయ్య ఎదుట నువ్వు నిలబడి ఉండాలి, నిలిచి ఉండాలి.
చూసే దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఒక సమయాన్ని తీసుకొస్తాడు నీకోసం. ఒక సమయాన్ని తీసుకొస్తాడు నీకోసమే తీసుకొస్తాడు. ఒక టైం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు నిలబడితే, దేవుని ఎదుట నువ్వు నిలుచుంటే, నీ అవసరాలను చూడాలి ఆయన. అట్లా కాదు. చాలామంది పరుగులు పెడుతున్నారు లోకంలో. పోగొట్టుకుంటున్నావు నువ్వు దేవుడి ఆశీర్వాదాలు, పోగొట్టుకున్నావు. ఇంకా 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 దరిద్రతలోకి కుంగుతున్నావే, కానీ దేవుని నీతిని రాజ్యమును ఎతుకుట. ఆయన అంటున్నాడు, నా రాజ్యమును నా నీతిని వెతుకు, నీకు అవసరమైనది ఏదో నేను ఇస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఆయన నీతి, విజ్ఞాపన ఆయన రాజ్యం. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఆయన రాజ్యం. ఈ నీతి, ఈ రాజ్యమును నువ్వు వెతుకుతున్నప్పుడు నీ అవసరాలేవో ఆయన చూసి నీ అవసరాలను తీర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఈరోజు లోకం కనబడుతూ ఉంది, దేవుడి యొక్క ఆశీర్వాదాలు కనబడాల. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటగా, సాతాను కూడా ఈ లోకరాజ్య మహిమ అంతటను చూపించాడు. ఇదిగో ఈ లోకరాజ్య మహిమ అంతా నాదే, నీ తండ్రి చిత్తమని విడిచిపెట్టి నాకు నీవు లోబడిన ఎడల ఇదంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. పోయాడా ఆయన? పోయాడా? లూకా సువార్త 4వ అధ్యాయం మొదటగా, లూకా సువార్త 4వ అధ్యాయం మొదటగా మీరు చూసుకుంటే, ఈ లోకరాజ్య మహిమంతటను చూపిస్తున్నాడు దేవునికి. ఈ లోకరాజ్య మహిమంతటను చూపించాడు. యేసయ్య ఏది ఆశపడలేదు, కానీ దేవుని తన తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకిష్టము. ఆమేన్. అపవాదంటాడు, నీ తండ్రి చిత్తము నువ్వు నలగొట్టబడుట, నీ తండ్రి చిత్తము నువ్వు చచ్చిపోవడమే, నీ తండ్రి చిత్తము నిన్ను పాపిష్టులైన వారి చేతికి అప్పగించడమే, నీ తండ్రి చిత్తము నిన్ను కొరడాలతో కొట్టడమే, నీ తండ్రి చిత్తము నిన్ను హింసించడమే, నీ తండ్రి చిత్తము నిన్ను సిలివేసి వేలాడదీయడమే, నీ తండ్రి చిత్తము నీ మీద అపరాధాలు మోపడమే కదా నీ తండ్రి చిత్తము. ఇది నీ తండ్రి యొక్క చిత్తం. నా చిత్తమేమనగా, చూడు ఈ లోక రాజ్య మహిమంతటను కూడా చూడు, ఇది నా చిత్తం. ఏది కోరుకున్నాడయ్యా? ఏది కోరుకున్నాడు ఆయన? ఏది కావాలన్నాడు? లోకరాజ్య మహిమ, తండ్రి చిత్తమా? ఈరోజు నువ్వు ఏది కోరుకుంటున్నావు బిడ్డ? ఏం కోరుకుంటున్నారు? లోకరాజ్య మహిమను కోరుకుంటున్నారా? పరలోకములో ఒక స్థానం కోరుకుంటున్నారా? మనం చూస్తున్నది, అనుభవిస్తున్నది, తిరుగుతున్నది, చూస్తున్నది, కంటికి కనపడుతున్నవి నేడో రేపో కాలి బూడిదైపోబోతున్నాయి.